అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ అయితే మీరు చూడండి, తమిళ అల్లు చూసింటారు అనమాట. సో అదేంటంటే మీ మొబైల్లో ఉన్న ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అనేసి అయితే చెప్తాను అనమాట. సో ముందుగా మీ మొబైల్కి మీరు ఏం చేస్తారంటే బజాట్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసినట్లయితే బజాట్ యాప్ అనమాట, బజాట్. సో బజాట్ యాప్ అయితే ఓపెన్ ఇట్లా సెర్చ్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది చూడండి ఇక్కడ. సో ఈ ఫోటో అయితే ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే సింపుల్గా బ్యాక్ వచ్చేసి వీడియో అదే యాప్ అయితే ఏది ఉందో దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. అంత కష్టం కూడా ఏముండదు. ఈజీగా ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, అట్లా చూసినట్లయితే ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ స్టార్ట్ విత్ ఫోటో అని ఇక్కడ చూపిస్తుంది కదా, చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీని అయితే కొట్టినట్లయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. అంటే మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ ఫోటో కావాలో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేనైతే చూసినట్లయితే ఇక్కడ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూసినట్లయితే సెలెక్ట్ చేసే అనుకుంటాను. ఇక్కడ చూసినట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కత్తి సింబల్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సిజర్ సింబల్. దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసినట్లయితే ఇలా లోడ్ ఉందన్నమాట. కొంతసేపటికి ఏమవుతుందంటే మీ వెనకాల ఉన్న ఫోటో బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. చూసినట్లయితే చూడండి కొంతసేపు లోడ్ అవుతుంది అనమాట. చూసినట్లయితే చూడొచ్చు రిమూవ్ అయిపోయింది అనమాట బ్యాక్గ్రౌండ్. సో ఇలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు పైన ఈ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సేవ్ బటన్ మీద కొట్టినట్లయితే మీకైతే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇలాగైతే ఈజీగా మీరైతే దేనికైనా సరే మీరైతే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మనం చూసినట్లయితే రిమూవ్ బిజీ అనే వెబ్సైట్ కూడా ఉందన్నమాట. అది సరిగ్గా వర్క్ అవ్వడం లేదు కాబట్టి నేనైతే ఈ యాప్ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. సో నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.